తన భూమి కబ్జా చేసినందుకే మేయర్ భర్త దండు శేఖర్పై దాడి చేసినట్లు ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తన భూమిని మేయర్ అనుచరుడు గోపాల్ గ్యాంగ్ కబ్జా చేసిందని బాధితుడు ఆరోపించాడు. తన భూమి తనకు ఇవ్వాలని దండు శేఖర్ను అడగ్గా డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తెలిపాడు. తాను ఆటో నడుపుతున్నానని, అన్ని డబ్బులు ఇవ్వనేనని చెప్పినా వినలేదన్నాడు బాధితుడు. తన భూమిలోకి వెళ్తే చాలాసార్లు బెదిరించారని, తనపై దాడి చేశారని వాపోయారు. अस्सलाम वालेकुम। अभी थोड़ी देर पहले एक शेखर बोल के है, निजामाबाद का मेहर कहते उन्हें मेरी जमीन कब्जा कर दिया। मैं बहुत मन्नतें किया, इतने मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि ये मुझे मेरी जमीन मत छीनो, मेरी जमीन मुझे दे दो। वो जमीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है। वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते, इन्हें वहाँ बैठ के रहता। तो मुझे एक जना बोला था कि ये शेखर अन्ना के पास जाओ। तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी जमीन कब्जा कर रहे, इन लोग सब భూమి కబ్జా చేసినందుకే మేయర్ భర్త దండు శేఖర్పై దాడి చేసినట్లు ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తన భూమిని మేయర్ అనుచరుడు గోపాల్ గ్యాంగ్ కబ్జా చేస్తున్నారని చెప్పి ఆరోపించాడు బాధితుడు. తన భూమి తనకి ఇవ్వాలని దండు శేఖర్ను అడగ్గా డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తెలిపారు. తాను ఆటో నడుపుతున్నానని, ఆయన డబ్బులు ఇవ్వలేనని చెప్పినప్పటికీ వినలేదన్నాడు బాధితుడు. తన భూమిలోకి వెళ్తే చాలా సార్లు బెదిరించారని, తనపై దాడి చేస్తారని వాపోయాడు. దానికోసమే ఈ ప్రతిదాడి చేసినట్టుగా బాధితుడు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, భూమి కబ్జా చేసి తిరిగి తన భూమిని తనకి ఇవ్వాలి అంటే కబ్జా చేస్తున్న వాళ్ళు బెదిరించడము, డబ్బులు డిమాండ్ చేశారు. దాంతోపాటు తన భూమిలోకి వెళ్తుంటే చాలా సార్లు నాపై దాడి చేశారు కాబట్టే మేయర్ భర్తపై దాడి చేశారని చెప్పి ఈరోజు సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? ఆశా, నగర మేయర్ దండు నీతు కిరణ్ భర్త బిఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ దండు శేఖర్ అలియాస్ శేఖర్ పైన నిన్న సాయంత్రం దాడి జరిగింది. 10వ డివిజన్ లోని ఓ వాటర్ ప్లాంట్ వద్ద 80 క్వార్టర్స్ కు చెందినటువంటి ఆటో డ్రైవర్ షేక్ రసూల్ అలియాస్ శుక్రు ఆ దండు శేఖర్ పైన దాడి చేయడం జరిగింది. ఈ అక్కడ ఏదైతే 80 క్వార్టర్స్ వద్ద నడుచుకుంటూ వస్తున్నటువంటి రసూల్ దండు శేఖర్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా అతని పైన అటాక్ చేయడం జరిగింది. ఒక కింద పడిపోగా దండు శేఖర్ కింద పడిపోగానే వెళ్ళి మనం విజువల్స్ లో చూడవచ్చు, ఆటోలో నుంచి సుత్తి తీసుకుని వచ్చి దండు శేఖర్ తలపైన గట్టిగా బాధడం జరిగింది. ఆయన అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి దండు శేఖర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది. అయితే దాడి అనంతరం ఈ ఎవరైతే శుక్రు ఉన్నాడో రసూల్, దండు శేఖర్ అనుచరులు తన భూమిని కబ్జా చేశారు. గత 15 ఏళ్లుగా తనను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా ఆ దండు శేఖర్ కు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే గోపాల్ ఉన్నాడో, గోపాల్ ఇతన్ని బెదిరించారని డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. 100 గజాల తన భూమిని కబ్జా చేసి 2 లక్షలు ఇస్తేనే తన భూమి తనకి ఇస్తామని చెప్పేసి శేఖర్ అనుచరులు అతనికి చెప్పడంతో దాదాపు 15 ఏళ్లుగా అతను తిరిగి వేజారి చివరికి దాడి చేసే వరకు వెళ్ళింది. అతను చాలా క్లియర్ గా వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. తాను స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, నా భూమిని కబ్జా చేశారు, 100 గజాల భూమిని, నా భూమి నాకు ఇవ్వమంటే డబ్బులు డిమాండ్ చేశారు. దాదాపు 2 లక్షల డబ్బులు డిమాండ్ చేశారు. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తెచ్చేది? ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, అందుకే నేను అతని పైన దాడి చేయడం జరిగిందని చెప్పేసి ఎవరైతే రసూల్ ఉన్నారో రసూల్ చెప్తున్నారు. అలాగే గతంలో కూడా గోపాల్ పైన ఈ శిఖం భూమి కబ్జా చేసి ఇంటి స్థలాన్ని విక్రయించినటువంటి దాంట్లో కూడా అతని పైన కేసు ఉన్నట్టు తెలుస్తుంది. ఆశ అయితే ఈ దాడికి సంబంధించి పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. మేయర్ భర్త దండు శేఖర్ పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు 4 బృందాలుగా ఏర్పాటు చేశామని ఏసీపీ రాజా వెంకట్ కూడా తెలిపారు. సోమవారం రాత్రి ఆయన తెలిపిన వివరాల ప్రకారం భూ వివాదం నేపథ్యంలో రసూల్ దాడి చేశారని చెప్పేసి ఏసీపీ
రైట్. చెప్పారు. నిందితుడి పైన కూడా నమోదు చేశామని చెప్పారు ఆశ.